హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్న వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకి ఫైనల్గా బెయిల్ దొరికింది. మరి నిన్న రిలీజ్ అవ్వడం కూడా చూస్తున్నాం. మరి రిలీజ్ అవుతుందని ఏం చెప్పింది, అసలు ఏం జరిగింది సార్? ఇష్యూ పైన మీ ఒపీనియన్? హేమ ఎట్టకల్కి రిలీజ్ అయింది. సో అయితే అక్కడ కన్నడలో ఇప్పుడు వేరేది బ్రేకింగ్ నడుస్తుంది. అక్కడ దర్శన్ హత్య కేసు నడుస్తుంది కాబట్టి హేమది ఈ కేసుని పెద్దగా అక్కడ మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. అందుకని ఈ వెంట కూడా పెద్ద మీడియా పడలేదు. ఆమె కొద్దిగా సేఫ్గానే బయటకు వచ్చింది. యాక్చువల్గా పరప్పన అగ్రహారం అని అక్కడ సెంట్రల్ జైలు బెంగళూరులో, దాంట్లో దాదాపు 5,000 మంది ఖైదీలు ఉంటారనమాట. ఆ జైల్లో ఈమెను పెట్టారు. మామూలుగా కామెడీ ఏంటంటే ఈమె కేసు ఏంది, డ్రగ్ తీసుకున్న కేసు. కానీ పరప్పన అగ్రహారం నేను ఆల్రెడీ మన ఛానల్లో 3-4 సార్లు చెప్పాను. మా ఫ్రెండ్ 3 నెలలు ఉన్నాడు ఆ మధ్య. అతను చెప్పింది ఏంటంటే 70% ఖైదీలు పరప్పన అగ్రహారం జైల్లో 4 రకాల డ్రగ్స్లో ఏదో ఒకటి వాడుతుంటారంట. ప్రతి ఒక్కడు అలా తూలుతుంటాడంట ఖైదీలు. ఎందుకంటే అక్కడ అది పెద్ద వ్యాపారం. ఈ 5,000 మందిలో 70% అంటే దాదాపు 3,500 మంది ఈ డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళే ఎవరు ఆ స్టాఫ్, ఇదంతా పెద్ద బిజినెస్ అనమాట. అక్కడ ఇదే కాకుండా ప్రతిదీ బిజినెస్ అని చెప్పాడు మా ఫ్రెండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఒక దాంట్లో ఒక 50 మంది ఉంటారనుకో. అక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టుకొని ఉంటాడు ఒక ఖైదీ. ఇడ్లీ, దోశ ఇవన్నీ అమ్ముతుంటాడు, వడ ఇవన్నీ. సో దోశ 200, ఇడ్లీ 50 రూపాయలు, ఇలా అక్కడే వ్యాపారం అనమాట. ఇలాంటి అనేక వ్యాపారాలు అక్కడ పరప్పన గ్రహం జరుగుతుంటుంది. సో అక్కడికి పోయినా కూడా డ్రగ్స్ వాడే వాళ్ళకి అక్కడ కూడా డ్రగ్స్ దొరుకుతుంది. మామూలుగా ఇప్పుడు ఎందుకు పెట్టారో ఈమెను జైల్లో, డ్రగ్స్ ఏం వాడుతుంది కాబట్టి ఈమెకు పనిష్ చేయాలని కదా పెట్టారు. కానీ అక్కడ ఇంకా మంచిగా ఆమెకు కానీ, నాకు తెలిసి ఆమెకు అక్కడ కానీ డ్రగ్స్ కానీ నిజంగా కూడా ఆమెకి హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా అక్కడ డ్రగ్స్ దొరుకుతుంటుంది ఆమెకి. సో అక్కడేమీ ఆమె మానాల్సిన అవసరం లేకుండా దొరుకుతుంది. కాకపోతే డబ్బులు కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టాలి. బయట కంటే కూడా అక్కడ ఎక్కువ. అక్కడ ఇంకా సేఫ్ కదా, నీకు ఎవరు పట్టుకునేది కూడా ఉండదు జైల్లో. సో అలాగా అంటే ఇది తెలియాలని చెప్తున్నా. విచిత్రమైన విషయం. మన సొసైటీ ఎలా ఉంటుంది అంటే, మనం క్రైమ్ పేరుతో ఆ క్రైమ్ చేశారని జైల్లో పెడితే ఆ జైల్లో ఇంకా పెద్ద క్రైము, రిలేటెడ్ క్రైమే నడుస్తుంది. సో ఇలాగ మన జైళ్ళన్నీ, ఇక్కడ అన్ని జైళ్ళల్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. నేను పరప్పని ఎందుకు చెప్పానంటే, పరప్పర అగ్రహారంలో ఉంది, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు కాబట్టి అతను చాలా విషయాలు చాలా డీటెయిల్గా చెప్పాడు నాకు. ఏ రకాల డ్రగ్స్ ఉంటాయి అవన్నీ కూడా చెప్పాడు. సో అందువల్ల ఇది పెద్ద విషయం. పావురాలతో కూడా డ్రగ్స్ తెప్పిస్తున్నారని చెప్పాడు మా ఫ్రెండ్. అది నాకు కూడా షాకింగ్. నేను కూడా జైల్లో ఉన్నా కానీ ఇవన్నీ చూడలేదు నేను. పావురాలను కూడా వాడుతున్నారంట డ్రగ్. అంటే పావురం వెళ్తుంది, దానికి ఒకటి చిన్న డ్రగ్ ప్యాకెట్ కట్టితే అది మళ్ళీ వస్తుంది ఇక్కడికి. సో దాన్ని ఇప్పి వీడు డ్రగ్ తీసుకుంటాడు. ఇలా రకరకాల పద్ధతుల్లో జైల్లోకి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పాడు. మేబీ హేమ కూడా అక్కడికి వెళ్ళి ఇంకొంత ఈ మెకానిజం అంతా నేర్చుకొని వచ్చిందేమో తెలీదు. సో నిజానికి హేమగానే అవన్నీ చెప్పగలిగితే మాత్రం బాగుంటుంది. కానీ ఆమె ప్రైవేట్కి చెప్పచ్చాము కానీ ఛానల్స్కి చెప్పదు. సో నిన్న ఆమె వచ్చేటప్పుడు కూడా 2-3 మీడియా వాళ్ళు ఉన్నారు, కానీ ఆమె మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మీడియా మీద కూడా ఆమె కోపం ఉంటుంది. సో దానికి ఆమె బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆమె పార్టీకి వెళ్ళింది, మళ్ళీ ఫస్ట్లోనే అది ఒప్పుకుని ఉంటే సరిపోయేది. కానీ ఆమె ఫస్ట్లో నేను ఇక్కడే ఉన్నాను అది ఇదని బొకాయించింది. దాని తర్వాత నేను బర్త్డేకి ఆయన నిర్మాత పిలిస్తే వెళ్ళి బర్త్డే కేక్ కటింగ్ అవన్నీ వచ్చేసానని చెప్పింది. అది కూడా అబద్ధం. తెల్లారి వరకు ఏముంది, అక్కడ అరెస్ట్ అయింది. మార్నింగ్ వచ్చేసి ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళు? సో క్లియర్గా అయితే ఆమె అక్కడ పార్టీలో ఉన్నది. డ్రగ్స్ తీసుకుందా లేదనేది మనకు తెలీదు, ఇంతవరకు ప్రూవ్ కాదు, అది ఆరోపణ మాత్రమే. అయితే నిన్న కోర్టులో ఈమె తరపున వాదించిన అడ్వకేట్ ఏం చెప్పాడంటే, ఈమె డ్రగ్స్ తీసుకున్నట్టు శాంపుల్ 15 రోజుల తర్వాత శాంపుల్ తీసుకున్నారో, ఆ రోజు తీసుకోలేదు. ఈమె దగ్గర ఏ రకమైన డ్రగ్స్ కూడా దొరకలేదు. కాబట్టి ఆమెను అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగల్ అని అతను వాదించాడు. అందులో పాయింట్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె దగ్గర డ్రగ్స్ లేదు. NDPS యాక్ట్ కింద డ్రగ్స్ క్వాంటిటీని బట్టి ఇది కమర్షియల్ క్వాంటిటీనా, కన్జ్యూమింగ్ క్వాంటిటీనా, ఇవన్నీ లెక్కేసి దాన్ని బట్టి శిక్షలు ఉంటాయి. సో కమర్షియల్ క్వాంటిటీ కూడా ప్రతి డ్రగ్కి వాళ్ళు మెజర్మెంట్స్ కూడా లిస్ట్ ఇచ్చారు ఆ చట్టంలో. ఎంతంత ఎన్ని గ్రాములు ఉంటే అది కమర్షియల్ క్వాంటిటీ, ఎన్ని గ్రాములు ఉంటే కన్జంప్షన్ క్వాంటిటీ అని. సో ఆ రకంగా ఈమె దగ్గర అసలు డ్రగ్సే దొరకలేదు.
ఇక రెండో పాయింట్ ఏంటి, ఆమె డ్రగ్ తీసుకున్నట్టు ఇంతవరకు ప్రూవ్ కాలేదు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. మరి పోలీసులు ఏమన్నారంటే ఇది రిపోర్ట్లో ఈమె డ్రగ్ తీసుకున్నట్టు వచ్చిందని. సో మరి రిపోర్ట్లో డ్రగ్ తీసుకున్నట్టు 86 మందికి వచ్చిందనేది పోలీసులు చెప్పారు. 86 మందికి వస్తే మరి 86 మందిని అరెస్ట్ చేయకుండా ఏమిని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా ఒక పాయింట్. మామూలుగా అయితే ఈ కేసుని దీన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత వాసు తరపున కోఆర్డ్ చేసిన అరుణు, ఆ తర్వాత ఆ ఫామ్ హౌస్ ఓనరు, తర్వాత డ్రగ్స్ సప్లై చేసిన ఇంకొక 3, మొత్తం 6 మంది అరెస్ట్ అయ్యారు. 6 మందికి ఎన్డీపీఎస్ చట్టం కింద శిక్ష పడాలి. ఓకే, వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి రకరకాలుగా రియాక్ట్ అవుతుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. చాలాసార్లు డ్రగ్ తీసుకున్న వాళ్ళని విక్టిమ్స్గా పరిగణించి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్లో కౌన్సిలింగ్ ఇప్పించడం, కొద్దిగా మరి అడిక్షన్ ఏమైనా ఉంటే గ్రూప్ థెరపీ, తర్వాత కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ, సిబిటి అంటారు, కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ, అలాంటివి ఇప్పించడం. ఒక్కోసారి అవసరమైనప్పుడు మెంటల్ డిజార్డర్స్కి ఇచ్చే మెడికేషన్ కూడా వాళ్ళకి ఇస్తారు. అంటే డీ అడిక్షన్కి హెల్ప్ అయ్యే మెడికేషన్ కూడా ఇస్తారు అన్నమాట. ఈమె తరపున డిఫెన్స్ అడ్వకేట్ చెప్పిన వాదనతో కన్విన్స్ అయినట్టుగా మనకు కనబడుతుంది. సో దానివల్ల ఆమెకి కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అంటే రెగ్యులర్గా వీళ్ళు పిలిచినప్పుడు రావాలి ఇట్లాంటివి. సో మరి ఏం జరుగుతుందనేది చూడాలి. అంటే ఓవరాల్గా నేను చాలాసార్లు చెప్తుంటా ఇలాంటి కేసుల గురించి, ఇవన్నీ కొద్ది రోజులు బ్రేకింగ్ అప్పుడు పనికొస్తాయి తప్ప దాని తర్వాత ఫాలో అప్ అనేది ఏమీ ఉండదు. మనం అనేక సెన్సేషనల్ కేసులు కొన్ని వందలు చెప్పుకొని ఉంటాం మన ఛానల్లో, కానీ ఆ తర్వాత అవి ఏమైనాయి, ఆ మధ్య పూజారి హత్య ఇవన్నీ చెప్పుకున్నాం మనం. కానీ ఆ తర్వాత ఏమి అవ్వవు. ఎందుకంటే ఈ దేశంలో క్రైమ్ ఎందుకు ఎక్కువ జరుగుతుంటుందంటే క్రైమ్ చేసిన వాళ్ళు పట్టుబడతారు, నో డౌట్. పట్టుకోవడం వరకు మనకి టెక్నాలజీ డెవలప్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. పట్టుకోవడం వరకు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది లోపభూయిష్టంగా ఉంది. ఒకటేమో కోర్టుల్లో మనకి విపరీతమైన కేసులు పెండింగ్ ఉన్నాయి. 5 కోట్ల కేసులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల కేసులు త్వరగా తేలవు. రెండో వైపు పోలీసులు కూడా వాళ్ళకి కొంత కరప్షన్ ఉంటుంది, కొంత ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది, కొంత స్టాఫ్ సరిపోరు. ఇట్లాంటి అనేక కారణాలతో ఆ కేసుని లాజికల్ ఎండ్కి పర్సూ చేయరు. అంటే ప్రాపర్గా ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఛార్జ్షీటు, కేసు డైరీ, ఛార్జ్షీటు, ఆ తర్వాత సాక్ష్యాధారాలని ప్రాపర్గా బిల్డప్ చేయడం, కంపార్ట్మెంటల్ టైట్ కేసు అంటారు, అలాగా పెట్టడం అనేది ఎవరి కేసుని చూడలేరు. వాళ్ళకి స్టాఫ్ తక్కువ ఉంటుంది, కొంత కరప్షన్ ఉంటుంది. సో నిన్ననే ఇక్కడ సిఐని చేజ్ చేసి మరీ ఏసీ వాళ్ళు పట్టుకున్నారు. అతను పారిపోతుంటే 3 లక్షలు ఇస్తున్నాడు కారులో, అతను పట్టుకోవడానికి వస్తే వీళ్ళని చూసి పారిపోయాడు బ్యాగ్ వదిలి. వీళ్ళు లిటరల్గా చేజ్ చేసి సినిమాటిక్గా సిఐని పట్టుకున్నారు. సో ఇదంతా ఈ కరప్షన్ వల్ల కూడా ఏమవుతుందంటే ఈ కేసులు ఏవి ఉండవు. అందుకని చాలామంది ఇవాళ హత్యలు ఇవన్నీ కూడా ఎందుకు రోజు పెరుగుతున్నాయంటే, ఏముంది హత్య చేస్తాము, 4 రోజులు ఎక్కడ ఉంటాము, పట్టుకుంటారు, జైల్లో పెడతారు, బెయిల్ వస్తుంది. జైల్లో కూడా డబ్బులు ఇస్తే కొద్దిగా మంచి సౌకర్యాలు ఉంటాయి, బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత మేనేజ్ చేసుకుని మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే అతనే ఇవన్నీ పోలీసులకి మేనేజ్ చేసుకోవడం, కోర్టులో ఎట్లా చేయాలి ఇవన్నీ అతనే చూసుకుంటాడు అడ్వకేటు. క్రైమ్ని డీల్ చేయడంలో మనం ఫెయిల్ అవ్వడానికి ఇది ప్రధాన కారణం. అంటే దొరుకుతామని అందరికీ తెలుసు, క్రైమ్ చేసే వాళ్ళకి అందరికీ మనం దొరుకుతామని తెలుసు. వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొరికేస్తారు. ఎందుకంటే సింపుల్ సెల్ ఫోన్ అండ్ సీసీ కెమెరాలు ఈ 2 ఉంటే దొరికిపోతుంటారు. ఓకే, అది వాళ్ళకి కూడా తెలుసు క్రైమ్ చేసేవాళ్ళకి. దొరికిన తర్వాత ఎంత ఎఫిషియెంట్గా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పనిచేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవి జరుగుతుంటాయి. సో హేమద్ కూడా ఫైనల్గా ఏమి కాదు, కొద్దిగా ఆమెకు డిస్టర్బెన్స్, కొద్ది రోజులు జైల్లో వచ్చింది. మేబీ దట్ ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఆమె అక్కడ కూడా అవన్నీ చూసి వచ్చి ఉంటుంది, డ్రగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, అందుకంటే ఏం కాదు యాక్చువల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.